రాత్రి 7:30 మీ ఈటీవీలో. అసలే బాధలో ఉంటే మీ మాటలతో ఇంకా బాధ పెడుతున్నారు. అమ్మా ఊరుకోమ్మా. ఏంటి నువ్వు ఊరుకోమంటావు దేవకి? నీ అంత గొప్ప మనసు నాకు లేదు. కన్నతల్లి మనసు నాది. నా బిడ్డకి ప్రాణాల మీదకొస్తే అయిందేదో అయిపోయింది, ఏం చేస్తామని నీలా పట్టించుకోకుండా ఉండలేను. అమ్మా, దేవకి నాకు తోబుట్టు లాంటిది. తన్ని పరిస్థితిలో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అంత మాత్రాన జరిగిన ప్రమాదానికి నా కూతురు కారణం అనడం దారుణం అమ్మా. జరిగిన ప్రమాదానికి నీ కూతురు కారణం అంటే మీ కూతురు నా కూతుర్ని పట్టుకుని తోసేసిందని చెప్పడం లేదు. నీ పెద్ద కూతురు చేసిన ద్రోహానికి తర్జన భర్జనలు పడి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు పోయిన పరువుని కాపాడుకోవడం కోసం మీ రెండో కూతుర్నిచ్చి ఈ ఇంటి కోడల్ని చేశారు. కానీ ఆ చేసిన సమయం అసలు ముహూర్త సమయమేనా, మంచి సమయమేనా అని ఏదీ చూసుకోలేదు. పైగా వీళ్ళిద్దరికీ జాతక పొంతనులున్నాయో లేదో, వీళ్ళు కలిసి ఉంటారో లేదో చూసుకోకుండా మెరుపు వేగంతో పెళ్లి జరిపించేశారు. దాని ఫలితాన్ని ఇప్పుడు నా కూతురు అనుభవిస్తుంది. మీరు ఏది మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారో మాకేం అర్థం అవ్వట్లేదు. కానీ మా బిడ్డ గురించి ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. అమ్మా రమణి, ఆవిడ మాటలేం పట్టించుకోకమ్మా. అత్తయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి మాట్లాడకండి. ఇంతదాకా వచ్చాక నిజం చెప్పకుండా ఎలా ఉండగలను? ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాకపోయినా జరగాల్సిన దాని గురించి అయినా నేను నిజం చెప్పి తీరాలి కదా. అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కాసేపు ఊరికే ఉండు. నువ్వు ఉండు దేవకి. ఎప్పటి విషయాలు అప్పుడు తేల్చకే ఈ రోజు పరిస్థితి ఇలా ఉంది. ఇదిగో రమణి, వీళ్ళిద్దరికీ ముహూర్తాలు పెడదాం అనుకున్న వెంటనే నా కూతురు ఒక సిద్ధాంతిని కలిసి వీళ్ళిద్దరి జాతకాల్ని చూపించింది. వీళ్ళకి పెళ్ళైన సమయాన్ని, ఆ రోజుని మొత్తం ఆయన లెక్కలు కట్టి అసలు వీళ్ళకి పెళ్లి జరిగిన సమయమే బాలేదు, సరైన ముహూర్తం చూడకుండా పెళ్లి చేయడం వల్ల వీళ్ళకి కొన్ని దోషాలు కలిగాయని, ఆ దోష ప్రభావం వల్ల ఇప్పటికే ఇంట్లో చాలా స్పర్ధలు వచ్చుంటాయని, ఇప్పుడు కాస్తో కూస్తో కలిసిపోయినా భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ఉంది అని చెప్పారు. ప్రమాదమా? అవును. వీళ్ళకి దోష పరిహారం కావడానికి ఏ పూజలు లేవు. వీళ్ళకి గ్రహాలు అనుకూలించాలంటే 6 నెలల వరకు వీళ్ళకి తొలిరేయి ముహూర్తం పెట్టకుండా దాంపత్య జీవితానికి దూరంగా ఉండమని సిద్ధాంతి గారు చెప్పారు. అదే విషయం మా అల్లుడి గారికి చెప్తే ఆయన ఇదంతా మూఢనమ్మకాలని కొట్టి పారేసి మేం వద్దంటున్నా ముహూర్తాలు పెట్టించారు. నిన్న నా కూతురు స్వయంగా నీ కూతుర్ని అలంకరించి చేతికి పాల గ్లాస్ ఇచ్చి సాగనంపి ఆ బాల్కనీలోకి వచ్చింది. 2 నిమిషాలు మా కళ్ళ ముందే జారి పడిపోయింది. సిద్ధాంత్ గారు ముందే చెప్పారు, ఈ 6 నెలలు ఏ పెట్టుడు ముహూర్తాలు పెట్టి ఏ ప్రయత్నాలు చేసినా ఇరు కుటుంబాల్లో ఏదో ఒక పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అని. అయినా మా అల్లుడు గారు వినలేదు కదా, పంతం పట్టి ముహూర్తం పెట్టించారు. నా కూతురు ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని 6 నెలల వరకు దూరంగా ఉండండి, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, ఏమైందమ్మా? ఏదో కొంపలు అంటుకుపోయినట్టు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు. కొంపలు అంటుకుపోవడమేంట్రా? అసలు నేను పడ్డ అవమానానికి ఈ పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉండాలి. తండ్రి లేని బిడ్డవి, తల్లి కూడా లేకుండా పోతుందని చావకుండా బ్రతికున్నా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? కుటుంబం అన్న తర్వాత కలతలు రావా? మాట అనుకోవా? అన్నిటికీ ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అసలు ఏమైందమ్మా?
మీ మామగారు నన్ను నానా మాటలని బయటికి వెళ్ళమన్నారు. మనకేం కర్మరా ఇక్కడుండడానికి? పోతే పోనీలే అని సర్దుకుపోతుంటే రోజు ఏదో ఒక రకంగా అవమానిస్తూనే ఉన్నారు. ఈ పూట కాకపోతే ఇంకో పూటైనా తెలుసుకుంటారులే అని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నందుకు ఇవాళ బాగానే గడ్డి పెట్టారు. అమ్మా ఇప్పుడు ఎందుకు ఆవేశపడి మాట్లాడుతున్నావు? ఇందు ఏమైంది అసలు? నీ భార్యని అడిగితే ఏం చెప్తుందిరా? తండ్రి మనల్ని ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా తండ్రినే వెనకేసుకొస్తుంది. తండ్రి నిన్ను క్షమించలేదు అని అసలు నీతో కాపురమే చేయకుండా పుట్టింటి గురించి ఆలోచిస్తుంది తప్ప కట్టుకున్న వాడి గురించి మెట్టినింటి గురించి ఏనాడైనా ఆలోచించిందా? అమ్మాయి, నువ్వు కోపంలో ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదమ్మా. ముందు కాస్త ఓపికతో ఉండు. నా కొడుకుతో నేను మాట్లాడతాను. నువ్వొక మాట అన్నావు, వాడి ఆవేశంలో ఇంకో మాట అన్నాడు, అయిపోయింది. ఇంకా నువ్వు దాన్నే పట్టుకుని వేలాడుతుంటే ఎలా చెప్పు? ఆయనేమీ ఆవేశంతో అనలేదమ్మా, అక్కస్తోనే అన్నాడు. నీ కొడుక్కి ముందు నుండి మేమంటే గిట్టదు కదా. మేమని ఏముందిలే, పెద్ద కూతురంటే పూచిక పుల్ల కంటే హీనంగా తీసి పడేస్తున్నాడమ్మా. అమ్మా ముందు నువ్వు ఆపు. అన్నిటికీ ఊరికి అరుస్తుంటావు గాని. ఏంట్రా నేను అరుస్తున్నానా? నువ్విక్కడ లేవు కాబట్టి, ఇక్కడేం జరిగిందో నీకు పూర్తిగా తెలియదు కాబట్టి నువ్విలా అంటున్నావు. అసలు ఈ పాటికే నేను ఈ కొంప విడిచిపెట్టి బయటికి వెళ్ళుండాల్సింది. నీకోసమే ఎదురు చూస్తున్నా. పద మనింటికి వెళ్దాం. ఇక్కడికి వచ్చి మాటలు పడాల్సిన కర్మ మనకేంట్రా? మీ మామగారికి పెద్ద కూతురు గురించి గాని మీ కాపురం గురించి గాని ఏ మాత్రం దిగులు బాధ లేవు. చిన్న కూతురు గురించి ఆలోచించే ఆలోచనలో 10% నీ కాపురం గురించి ఆలోచించుంటే నేను కాస్త సర్దుకుపోయేదాన్ని. పెద్ద కూతురికి ముహూర్తాలు పెట్టకుండా చిన్న కూతురికి ముహూర్తాలు పెట్టినందుకే ఆ ఇంట్లో అరిష్టం జరిగిందని నేనన్నాను. దానికి ఆయన నా మీద విరుచుకుపడ్డాడు. అమ్మా నీకు ఏదనిపిస్తే అది అనేసావా? కాస్తైనా బుద్ధుండెక్కర్లేదా నీకు? ఎరా, నువ్వు కూడా వీళ్ల ముందు నన్నే అంటావా? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. అమ్మా తప్ప ఒప్ప అని కాదు. ఏది ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియకపోతే సైలెంట్ గా ఉండు. అసలు నేను లేనప్పుడు ఈ పంచాయతీ ఎవరు పెట్టమన్నారు నేను? రేయ్, అదంతా వద్దురా. ఇప్పుడు మనం బయలుదేరదాం. అమ్మా నువ్వు కాస్త ఆగు. ఆగేది లేదు. ఇప్పుడు మనం వెళ్తున్నా, నీ భార్య ఇక్కడే ఉంటుంది. అమ్మ మనం వెళ్ళడం ఏంటి? ఇందు ఇక్కడే ఉండడం ఏంటి? అవునరా, నీ భార్యేమో తండ్రి క్షమించేంత వరకు అది కాపురానికి ఒప్పుకోదు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా పడుండడానికా నీకు పెళ్లి చేసి పెట్టింది? నువ్వున్నది మాకొక్కగానొక్క కొడుకువి. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని, నీకు పాపో బాబో పుడితే వాళ్ళని మేం కాస్త ఒంట్లో శక్తున్నప్పుడే పెంచి పెద్ద చేయాలని ఉంటది కదా. వీళ్ల నాన్నకేమో కూతురి మీద పంతం. తన మీద ఉండే కోపాన్ని మన మీద చూపిస్తూ నానా మాటలంటున్నాడు. ఆయన మనసెప్పుడు కరుగుతుంది? కూతుర్ని క్షమించి అత్తారింట్లో ఎప్పుడు దిగబెడతాడో ఆ రోజే చూసుకుందాం. ఆ రోజు వరకు నీ భార్య ఇక్కడే ఉండని. మనం వెళ్దాం. నువ్వు ఊరుకోమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అంటే ఏంట్రా, నువ్వు రావా? అమ్మా నువ్వుండు. బామ్మగారు మావయ్య గారు ఏరి? దేవకిని చూడ్డానికి వెళ్ళారు నాయనా హాస్పిటల్కి. అమ్మా నువ్వు కాస్త స్థిమితంగా ఉండు. మావయ్య గారు వచ్చాక మాట్లాడదాం. ఏంట్రా మాట్లాడేది? నువ్వు కూడా ఆయనతో చెప్పు దెబ్బలు కొట్టించుకోవాలా? మేం కొట్టించుకున్నాం ఇంతవరకు, అది చాలు. నా ముందు నిన్నేమైనా అన్నాడనుకో, నేను అస్సలు ఊరుకోను. అసలు ఈ గొడవంతా ఎందుకురా? మనం వెళ్దాం పదా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. శాంతి, వీడు వినడలే గాని మనం వెళ్దాం పదా. నువ్వు సాయంకాలం లోపు ఇంటికి రాలేదనుకో, ఇంట్లో నా శవాన్ని చూడాల్సి వస్తుంది. ఇది నేను బెదిరించడానికి చెప్పట్లేదురా, నిజంగానే చెప్తున్నా. పద శాంతి. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఆగమ్మా. ఆగండమ్మా. రే, నేను నిజంగా చెప్తున్నాన్రా, సాయంకాలం లోపు ఇంటికి రాకపోతే చస్తాను నేను. నీ భార్యను తీసుకురాకూడదు, అది ఇక్కడే ఉండాలి. అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా. అగా అగా ఏంటోనే, ఆ దేవుడొక కష్టం నుంచి తేరుకునే లోపే మరో కష్టంతో బాధ పెడుతున్నాడు. మొన్నటి వరకు మీ నాన్న గురించి ఇరు కుటుంబాలు బాధపడుతూ ఆయన నా స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేశారు. ఆయన కోలుకున్నాడు. పరిస్థితి బావుంది అనుకునే లోపే మీ అత్తగారికి ఇలా అయింది. పైగా దీనంతటికీ కారణం మీకు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయకపోవడమే అని పెద్ద ఆవిడ ఆడిపోసుకుంటుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను.
నా బిడ్డని నా ముందే అలా అంటుంటే ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది. అమ్మా, నువ్వు ఎందుకు దీని గురించి అంతలా బాధపడుతున్నావు? అత్తయ్య గారికి ఏం కాలేదు, ప్రాణాలతో బయటపడ్డారు. గొడ్డలితో పోయేది గోటితో పోయిందని సంతోషించాలే తప్ప బాధపడకూడదు. అత్తయ్య గారిని మనందరం చక్కగా చూసుకొని ఆవిడ త్వరగా కోలుకునేలా చెయ్యాలే తప్ప జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇంకా బాధపడ్డావు? అది కాదే, మీ అత్తగారి వాళ్ళ అమ్మగారు ఎంతటితో వదిలేయరు. ఆవిడిదే సాధిస్తూ ఉంటారు. ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కదా. చూస్తూనే అన్నావు కదా, అదే నేను చెప్తున్నాను. ఆవిడ తత్వం అంతే. దాన్ని సీరియస్ గా తీసుకొని ప్రయోజనం ఏంటి? ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు కూడా కోపం వచ్చింది, కానీ అక్కడ మాట్లాడడం వల్ల గొడవ అవుతుందే తప్ప సమస్య సద్దు మనగదు. ఆవిడ సామాన్యంగానే ప్రతి దానికి పదార్థం తీయడం అనేది ఆవిడ తత్వం. అందులోనూ కన్న కూతురికి ఇలా అయ్యేపాటికి ఆవిడ కాస్త ఎక్కువ మాట్లాడారు. సరే, దీనివల్ల పోయేదే ఉంది చెప్పు? అది కాదే మధు, పెళ్ళయ్యి మీకు ఇన్నాళ్ల తర్వాత ఒక ముహూర్తం పెట్టారు. మీరిద్దరూ చక్కగా సంతోషంగా కాపురం చేసుకుని పిల్ల పాపలతో ఉంటే మాకు కాస్త సంతోషంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అసలు 6 నెలల వరకు కార్యమే జరగకూడదు అంటున్నారు. అమ్మా, కార్యం జరిగినా జరగకపోయినా మేమిద్దరం భార్యాభర్తలం. ఆయన నేను ఒకరికొకరు ఎంతగా అర్థం చేసుకుని ఉంటామో మాకు తెలుసు. మా మధ్య గిల్లి కజ్జాలుంటాయి, గొడవ పడుతూ ఉంటాం. కానీ అవన్నీ చిన్నపిల్లల ఆటల్లాంటివే తప్ప ఏదీ సీరియస్ గొడవ కాదు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. అది ముఖ్యం గాని ముహూర్తం ముఖ్యమా? అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే ఈ విషయం మీద మళ్ళీ మళ్ళీ చర్చించి అనవసరంగా లేనిపోని గొడవలు తీసుకొచ్చి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం కంటే ఎవరైనా కోపంగా మాట్లాడితే విని విన్నట్టు వదిలేస్తే అది అంతటితో సమసిపోతుంది. ఇక పెద్దావిడ గురించి వదిలేసే. అలాగే, నువ్వు చిన్నదానివైనా నీకు తెలియందంటూ ఏమీ లేదు. కాని తల్లిగా కొన్ని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందువల్ల మాట్లాడాను. సర్లే అమ్మా. అవును, నీతో పాటు ఇందు వాళ్ళ అత్తగారు కూడా వచ్చుంటే బాగుండేది కదా. అత్తగారికి ఇలా అయినప్పుడు వచ్చి చూడడం అనేది మినిమం కట్టేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉండాల్సింది. అంటే అది అమ్మా మధు, ఏంటి నాన్న, బామ్మగారు మాట్లాడిన దానికి బాధపడుతున్నారా? విడిచిపెట్టేసేయండి. ఆవిడ మాట్లాడిందనే బాధ కంటే ఇలా అవ్వడానికి పరోక్షంగా నేనే కారణమన్న బాధ ఎక్కువగా ఉందమ్మా. ఏంటి నాన్న మీరు? ఏమైనా సంబంధం ఉందా మీరు మాట్లాడిన దానికి జరిగిన దానికి? ఇప్పుడు జరిగిన దానికి మీకేంటి నాన్న సంబంధం? సిద్ధాంతి గారు 6 నెలల వరకు ముహూర్తం పెట్టించకూడదని చెప్పారంటే కొన్ని విషయాలు మనం నమ్మాలి. రాజా విషయాలేవీ నమ్మకుండా మూఢనమ్మకాలను కొట్టిపడేసి ముహూర్తం పెట్టించడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఇంత జరిగాక కూడా మనం నమ్మకుండా ఎలా ఉంటామమ్మా? దీనంతటికీ కారణం నేను. కనీసం నేను నీకు సరైన ముహూర్తం చూసి కూడా పెళ్లి జరిపించలేకపోయాను. ఇంట్లో మొదటగా పుట్టింది సరిగ్గా ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. దానివల్ల నీ జీవితం ఇలా అయిపోయింది. నీకిన్ని కష్టాలు వచ్చాయమ్మా. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్క చేసిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ముడి పెడితే అక్క ఇంకా బాధపడిపోతుంది. మీరు కూడా మనసు పాడు చేసుకోకండి. అక్క తన మనసుని చంపుకొని నచ్చని వాడితో జీవితం కొనసాగించడం కంటే అదే ఉత్తమం. ఇంకో విషయం నాన్న, నాకిప్పుడు ఈ కార్యం జరగలేదన్న ఒక్క విషయం గురించే మీరు బాధపడితే నాకెంత మంచి భర్తొచ్చాడు, నాకు దక్కిన అత్తామామలు ఎంత మంచివాళ్ళు, అది తెలుసుకొని మీరు హ్యాపీగా ఉండాలి. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. ఏంటానమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా శకుంతలమ్మ గారన్న మాటలే నా చెవులకు వినబడుతున్నాయి. నానా ప్లీజ్. సరే, కొందరి వల్ల కొన్ని మాటలు పడుతూనే ఉండాలి. అన్నింటికీ మీ అక్కే కారణం.
అబ్బా మళ్ళీ ఏంటి మీరు? ప్లీజ్ నానా. అమ్మా మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. హ్మ్? రమణి, మన ఇంట్లో జరిగిన గొడవలుగానే చెప్పావా? లేదండి, నేనేం చెప్పలేదు. మధుకి ఈ వ్యవహారాలన్నీ తెలియడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో. ఉమ్, అసలు నీకు మత్తుండే ఇలాంటి పని చేసావా? 6 నెలల పాటు వాళ్ళని దూరంగా ఉంచడానికి ప్రాణాలకి తెగిస్తావా? మేం ముందు నుంచి ఏం చేయబోతున్నావు అని వెంటపడి అడుగుతూనే ఉన్నాం. ఏదో చేస్తానని నువ్వు చేసింది ఇదా? నువ్వు కళ్ళ ముందే పైనుంచి అలా దూకేసేసరికి మా పై ప్రాణాలు పైకే పోయాయి తెలుసా? అసలు మత్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా చెప్పు? నిజంగా నీకేదో పిచ్చి పట్టింది. అమ్మా, ఒక్కోసారి మనం అనుకున్నది సాధించాలంటే ప్రాణాలకి తెగించి చేయాల్సి ఉంటుంది. అయినా అంత సులభంగా ప్రాణాలు పోగొట్టుకోవడానికి నువ్వు అనుకుంటున్నట్టు నేను మతిలేని దాన్ని కాను, అంత తెలివి తక్కువ దాన్ని కాను. నేనలా దూకి నా ప్రాణాలకి తెగించి వాళ్ళ తొలిరేయిని ఆపబోతున్నానని మీకు ముందే చెప్తే మీరు ససేమిరా ఒప్పుకునేవాళ్ళు కాదు, నన్ను ఈ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. కనీసం నువ్వింత రిస్క్ చేయబోతున్నావని ముందే చెప్తే సినిమాల్లో దూకడానికి ఏర్పాటు చేసుకున్నట్టు మనం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఓ దొంగ నాటకం ఆడుండేవాళ్ళం కదా. నిజంగా ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుని రక్తం చిందించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకునే వరకు తెచ్చుకోవాలని అనుకోలేదురా. ప్లాన్ ప్రకారమే రామచంద్రకి ఫోన్ చేసి కొత్త బెడ్లు, దుప్పట్లు, దిండ్లు పంపించండి అని, మీరు సారె కింద ఏమీ పంపలేదు అని, ఏదో వాళ్ళ గౌరవం కాపాడడం కోసం పుట్టింటికి విలువ ఇచ్చినట్టు వాళ్ళని నమ్మించడం కోసం అలా మాట్లాడింది నా స్వార్థంతోనే. ఆ కొత్త బెడ్ తీసుకొచ్చి పాత బెడ్ని బయట పడేయనీయకుండా నీతో అక్కడ పెట్టించింది నేను దూకడం కోసమే. అనుకున్న ప్రకారం సరిగ్గా బెడ్ మీదకే దూకా. కాకపోతే ఇలా దూకిన అనుభవం ముందు లేదు కదా. పడగానే ఆ బెడ్లో ఉన్న స్ప్రింగ్స్ వల్ల బౌన్స్ అయ్యి పక్కకి పడ్డా. దాంతో తల గచ్చుకి తగిలి చిట్లింది. అయినా నావి ఆషామాషా ప్రాణాలు కావు కదా, గట్టి ప్రాణాలు. గత 30 ఏళ్లుగా మా ఆయన్ని పిల్లల్ని నమ్మిస్తూ ఇంత నాటకం ఆడుతున్నదాన్ని నా ప్రాణాల గురించి ఆ మాత్రం శ్రద్ధ తీసుకోకుండా ఉంటానా? నాకేం ప్రాణాలు పోయే స్థితి రాలేదు. ఎందుకలా అనవసరంగా మీరు గాబరా పడతారు? నీకేం కాలేదు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెప్తావు. ఏదైనా తేడా జరుగుంటే ఏమై ఉండేది? ఇన్నాళ్ళు నాటకమాడి ఈ యావదాస్తిని చేజిక్కించుకోవడానికి ఇన్ని తంటాలు పడుతుంది. నీ ప్రాణాలు పోగొట్టుకోవడానికా? నీ కొడుకుని వారసుని చేయడానికి కాదు. అసలు ఈ కోటిగాడు అన్నట్టు ముందే ఈ విషయం మాకు చెప్పుంటే నిన్ను కింద పడుకోబెట్టి ఉత్తుత్తి రక్తం ఏదైనా పోసి నువ్వు దూకేసావని మేము లబోదిబో అని నాటకమాడి అందర్నీ నమ్మించి ఉండేవాళ్ళం. ఏమైందని వాళ్ళు అడిగినప్పుడు నువ్వే పైనుంచి పడిపోయావని కబుర్లు చెప్పేవాళ్ళం. ఉత్తుత్తి రక్తం చూసిన తర్వాత నమ్మక చేస్తారా? ఈ అతి తెలివితేటలు ఎక్కువైతే ఆలోచనలు ఇలా పనికిమాల విధంగానే ఉంటాయి. ఏమ్మా, నువ్వన్నట్టు నేను ఊరికే అక్కడ పడుకొని పైపైన ఏదో ఉత్తుత్తి రక్తం పోసి నేను పైనుండి జారిపడ్డానని నమ్మిస్తావు. ఇంటి దగ్గర నమ్ముతారు సరే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా తలకి గాయం ఉంటుందా?
ఉన్న రక్తం నిజం కాదని తెలియకుండా ఉంటుందా? ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు చెప్పొద్దు. కరెక్టే గాని అయినా కూడా ఏదో ఒక రకంగా వేరే ఆలోచన చేసేవాళ్ళం కదా. అమ్మా, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాలంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి. నాకు నిజంగా తలకి దెబ్బ తగిలింది కాబట్టే అందరూ నేను ప్రమాదవశాత్తు కింద పడిపోయానని నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతి చెప్పినట్టు తొలిరేకి ముహూర్తం పెట్టగానే పెద్ద ప్రాణానికి ప్రమాదం వచ్చిందని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆ నందు, మధు ఇది పూర్తిగా విశ్వసిస్తారు. నిన్నటి వరకు నేను చెప్పినవన్నీ ట్రాష్, మూఢనమ్మకం అని కొట్టిపారేసిన మీ అల్లుడే ఇవాళ జరిగిన దాన్ని చూసి భయపడ్డాడు. అందువల్ల మరో లాభం ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఈ విధంగా ఏ నాటకం ఆడినా, ఏ అబద్ధం చెప్పినా ఆయన ఈ భయంతో, ఈ అనుభవంతో మనకి ఎదురు మాట చెప్పడు. నానా, ఆ సిద్ధాంతి చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ మానసికంగా మధుతో కలిసి ఒక భర్తగా జీవితాన్ని కొనసాగించాలను, తనతో కలిసి బతకాలనే బలమైన ఫీలింగ్ నాకింకా కలగలేదు. భార్యగా తనని ఆదరిస్తున్నాను అని రకరకాలుగా మీరు అనుకోవచ్చు. తను లేకపోతే నేను బ్రతకలేను అనే ఇలాంటి ఫీలింగ్స్ మాత్రం నాకు లేదు నాన్న.